మై బ్రదర్, నాకు బిడ్డతో సమానం దేవిశ్రీ ప్రసాద్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ తన ఎనర్జీ అంటే ఇందాక చూశారు కదండి, లైవ్ షో చేసేసాడు ఇక్కడ. ఆ తర్వాత ఏం మాట్లాడాలో ఎవరికి ఏం తుయ్యినటువంటి పరిస్థితి మొత్తం అంతా షో గ్రాప్ చేశాడు. బట్ నేను మళ్ళీ కంబ్యాక్ తర్వాత పొలిటికల్గా కొన్నాళ్ళు ఉండి 1915లో 150 సినిమా చేసిన దగ్గర నుంచి, అంతకుముందు తన సినిమాలతోనే ఎంబీబీఎస్ కానీ జిందాబాద్ కానీ అన్నీ అయిన తర్వాత మళ్ళీ తన వలన నా మ్యూజికల్ అనేది ఏర్పడేదేమో అనుకుంటున్నాను. అలాంటి గ్రేట్ మ్యూజిక్స్ నాకు ఇచ్చి మళ్ళీ నేను నిలబడడానికి దోహదపడ్డాడు మనోడు. యూ ప్లీజ్ వద్దు అలా చేయదు ప్లీజ్, దోహదపడ్డాడు. మీరంతా సరస్వతి పుత్రులయ్యా, ప్లీజ్ బంగారం ప్లీజ్. అండ్ తను ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది, తన టాలెంట్ డే బై డే పెరిగిపోతుంది. ఇక నేషనల్ నుంచి మన రీజనల్ నుంచి నేషనల్ లెవెల్కి ఎలా ఎదిగిపోయాడో మనం చూసాము. ఆ హోల్ ఇండియా తన గురించి ఎలాగా కీర్తిస్తుంది అనేది మనం ఈ పుష్ప 1 and 2 చూస్తున్నాము. ఇప్పుడు ఈ సినిమా కుబేర్లో కూడాను ఎక్కడ డ్యూయట్ సాంగ్స్ లేవు కదా అని అనిపిస్తుంది, కానీ ఒక్క సాంగ్ ధనుష్ పాడిన ఆ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుందంటే అంతా ఇంత కాదు. దానికి ఇద్దరు ఒకరొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఆ సాంగ్ అంత బాగా హిట్ అవడానికి దోహదపడింది. అట్లాగే సినిమా చూస్తుంటే మ్యూజికల్గా ఉంది తప్ప నాకు ఎక్కడ డ్యూయట్ సాంగ్స్ వేరే లేవి అనే ఫీలింగ్ రాలేదు. అండ్ దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దేవిశ్రీ ప్రసాద్. రికార్డింగ్లో కూడా చాలా హృదయంగా మదర్ తోటి పాడిన పాట రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన తర్వాత అబ్బా కన్నింటికి నీళ్ళు వచ్చేసి నాకు. మన రైతుల మీద పాడే గుర్తుందా మన 150 సినిమాలో నీరు 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 అంటూ దాన్ని మరిపించిన సాంగ్లో అనిపించింది. అండ్ అది వెరీ మచ్ రిలవెంట్ సాంగ్. అట్లాగా తన బ్యాక్గ్రౌండ్ కూడా తన సాంగ్స్ ద్వారా అవన్నీ కూడా అత్యద్భుతంగా కనిపించేలాగా వినిపించేలాగా చేశారు. దానికి దోహదపడినటువంటి లిరిసిస్టులు ఇక్కడే ఉన్నారు. భాస్కర్ భట్లాను, ఇందాక ఇంకో ఆయన పేరు చెప్పారు నందకిషోర్ గారు, అలాగే